శుక్లాం వరదరం విష్ణుం శ్లోకంలో దాగి ఉన్న రహస్యం ఏంటి? దైవం గురించి సందేహంతో ఓ ప్రశ్న వేయడమా అనుకుంటూ లెంపలేసుకుని ఆ సందేహాన్ని అలాగే లోపంలోకి ఉంచుకున్నంత కాలం మనకి ఆ దైవం గూర్చిన ఏ విషయం అర్థం కాదు, సాంప్రదాయము తెలియదు. మన దైవాల విశిష్టత ఎంతటిదో చెప్పే శక్తి మనకి రాదు. కాబట్టి ఎన్ని సందేహాలు వస్తే అన్ని సమాధానాలు పొందుతూ ఉంటే అంతగాను మనం ఆ దైవానికి దగ్గరవుతూ పూజని చేస్తున్నట్లే. మనకి ఎన్ని సందేహాలు వస్తే వాటిని నివృత్తి చేసుకుంటే అంత మనం ఆ దైవానికి దగ్గరగా పూజిస్తున్నట్లే. ఈ నేపథ్యంలో కొన్ని సందేహాలని సమాధానాలను చూద్దాం. అవి ఏంటంటే, వినాయకుడి రూపం కనబడగానే శుక్లాం వరదరం విష్ణు అంటూ శ్లోకాన్ని చదివేసి దండం పట్టేస్తాం కదా. నిజంగా ఈ శ్లోకం వినాయకునిదేనా? శుక్ల ప్లస్ అంబర ప్లస్ ధరం అంటే తెల్లని వస్త్రాలు కట్టేవానికి నమస్కారం అని కదా అర్థం. వినాయకుడు ఎప్పుడు ఎర్రని వస్త్రాలే కడతాడు కదా. మరి ఇదేమిటి శ్లోకం ఇలా అంటుంది? విష్ణు అనేది శ్లోకంలో కనిపించే రెండో మాట. దీన్ని బట్టే తెలుస్తుంది కదా ఈ శ్లోకం విష్ణువుకు సంబంధించినదే అని. మరి వినాయకుని దగ్గర ఎందుకు చదవడం? శశివర్ణం అనేది శ్లోకంలోనే మూడో పదం. శశి అంటే చంద్రుడు కాబట్టి శశివర్ణము అంటే చంద్రుడితో సమానమైన శరీర ఛాయ ఉంటాడనేది అర్థం. మరి వినాయకుడు చంద్రుడిలా తెల్లగా ఉండడు. ఆయన కుజుడు కాబట్టి పృథ్వీకి సంబంధించిన వాడు కాబట్టి ఎరుపు రంగులో ఉంటాడు. ఇలా విష్ణువుకి సంబంధించిన శ్లోకాన్ని వినాయకుని దగ్గర చదువుతున్నాం కదా అని పోని విష్ణువుకి సంబంధించినదా అనుకుంటూ ఆయన వైపు నుండి అర్థాన్ని చూస్తే, వినాయకుడి దగ్గర చదువుతున్నాం కదా మరి విష్ణువుదా అనుకుంటూ ఆయన వైపు నుండి అర్థాన్ని చూస్తే, అంటే ఇప్పుడు విష్ణువు అనుకుని ఆయన వైపు నుండి అర్థాన్ని చూద్దాం. శుక్ల ప్లస్ అంబర ప్లస్ ధరం, తెల్లని వస్త్రాలు కట్టేవానికి నమస్కారం అని కదా అర్థం. శ్రీహరి పసుపచ్చని పట్టు వస్త్రాలు ధరిస్తాడు కదా. మరి ఇదేమిటి? శశివర్ణం తెల్లని శరీర ఛాయ ఆనకెక్కడది? నీలమేఘశ్యాముడు కదా. ఇలా ఉండడం ఏంటి? ఇలా ఆలోచనాపరం సాగిపోతుంది. మరి మనకి ఎలా సందేహం నివృత్తి అవుతుంది చూద్దాం. శుక్ల ప్లస్ అంబర ప్లస్ ధరం అంటే తెల్లని ఆకాశాన్ని ధరించిన వాడు అని అర్థం. అంబర శబ్దానికి వస్త్రం అని మాత్రమే కాదు అర్థం. ఆ ఆకాశం నుండి కదా క్రమంగా ఒకదాని నుండి ఒకటి చప్పున వాయువు, అగ్ని, నీరు, నేల, పంటలు, మనుషులు అనే వాళ్ళు వచ్చారు. ఆ కారణంగా ఆకాశాన్ని ధరించాడంటే ఇతర జీవరాశికి ఆధారభూతుడని అర్థం. ఇంతకీ ఈ వర్ణన విష్ణువు వినాయకుడు ఇద్దరిలో ఎవరిదో చూద్దాం. ఈ వర్ణన విష్ణువుదా వినాయకుడిదా అనేది చూద్దాం. శశివర్ణం, శశి అంటే చంద్రుడు అనేది నిజమే, కానీ ఆ అర్థం ఎలా వచ్చింది? శశ అంటే కుందేలు, వర్ణం లక్షణం అంటే కుందేలు లక్షణం ఆయనకు ఉండటం బట్టి వచ్చింది. కుందేలుది ఏ లక్షణం అంట? నేల మీద ఒక క్షణం, గాలిలో ఒక క్షణం ఉండటం. అంటే పూర్తిగా నడవదు, పూర్తిగా ఎగరదు. ఇలా ద్వంద్వ విధానం దానిది. ఆ లక్షణమే కదా చంద్రునిది. ఓసారి పూర్ణిమ, ఓసారి అమావాస్య, ఓసారి ఎదుగుతూ పోవడం, మరోసారి తరుగుతూ రావడం. అలాంటి చంద్ర లక్షణం కలవాడు విష్ణువులో వినాయకుడు ఎవరో చూద్దాం. చతుర్భుజం విష్ణువుకి 4 చేతులు ఉండే మాట నిజమే. వినాయకుని కూడా అలా చూస్తాం, కానీ వినాయకునికి 2 చేతులు కూడా ఉంటాయి. విష్ణువుకి మాత్రం అలా ఏనాడు లేదు, ఉండదు. ఇక ప్రసన్నవదనం గురించి చూడగానే ప్రసన్నంగా కనిపించే ముఖం ఇద్దరికీ ఉండొచ్చుగా. అయితే ఇందులో పేచీ లేదనుకోకూడదు. ముఖంలోని భావాలని మనుష్య ముఖం అయితే గమనించగలం. మరి అదే గజముఖం నుండి ఎలాగా తెలుసుకోగలం? ఓ ఆవు నవ్వుతుందని, ఓ లేడీ వెక్కిరిస్తుందని అర్థం చేసుకోవడం వీలవుతుందా? కాబట్టి ఈ విశేషణం కూడా విష్ణువుకు సంబంధించినదే అనిపిస్తుంది. మరొకటి, సర్వ విఘ్న ఉపాశాంతయే, ఈ విఘ్నాలు తొలగించడం అనే మాటకు వచ్చేసరికి ఇది వినాయకుడిదే అనక తప్పదు. ఇంతకీ ఏదోలా తికమకంగా ఉన్న ఈ శ్లోకం ఇద్దరిదీనా? మరి అవును, ఈ శ్లోకం ఇద్దరిదీను. రహస్యం ఏంటంటే, శ్రీహరే కాలాన్ని రక్షించే కార్యాన్ని చేపట్టిన వేళ
వినాయకుడని పిలిపించుకుంటాడు అంతే. ఇప్పుడు ఈ నేపథ్యంలో అర్థాన్ని చూద్దాం. కాలస్వరూపుడైన శ్రీహరి వినాయకునిగా మారిన వేళ అంటే సరైన అర్థం ఏంటంటే అన్నిటికీ ఆధారం ఏ ఆకాశమో ఆ ఆకాశాన్ని నిరంతరం తన అదుపులో పెట్టుకుని ఉన్నవాడు, శుద్ధపక్ష కృష్ణపక్షాలతో ఉంటూ ఎగుదల దిగుదల లక్షణాలు కలిగించేవాడు, జీవుల ఆనందానికి దుఃఖాన్ని కలిగిస్తూ ఉండేవాడు. అంటే జీవులకి ఆనందాన్ని దుఃఖాన్ని కలిగిస్తూ ఉండేవాడు. ఒక చెయ్యి రోజులకి ప్రతీకగా, మరో చెయ్యి 15 రోజుల పక్షానికి శుద్ధ ప్లస్ కృష్ణ సాంకేతికంగా, మరో చెయ్యి 2 పక్షాలు కలిగిన నెలలకి ప్రతీకగా, మరో చెయ్యి ఈ 12 నెలలకి ప్రతీకగాను కలిగి మన ఈ కాలంలో ఏర్పడే అన్నిటికీ తానే హర్తగా ఉన్నవాడు ఆయన. అంటే విష్ణువే వినాయకుడు అని పిలుచుకుంటూ ఇవన్నీ చేస్తున్నాడు అన్నమాట. దీనికి అర్థమైందా?